నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రీతు. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మద్రమ్మ గుడి సమీపంలో ఎగ్గడి సిద్దమ్మ అనే మహిళ ఉదయం 5 గంటలకు తన ఇంటి ఆవరణలో వాష్రూమ్కు పోయి తిరిగి ఇంట్లోకి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి మెడలు వంచి నోరు మూసి 3.5 తులాల బంగారు పుస్తల తాడు లాక్కొని పారిపోయాడు. భార్య అరుపులు విని బయటకు వచ్చి పారిపోతున్న దొంగను వెంబడించినా దొరకలేదని ఆమె భర్త ఎగ్గడి సాయి మల్లయ్య మీడియాకు తెలిపారు. ఆలేరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సిద్ధమ్మ ఎగ్గిడి సిద్ధమ్మ బాత్రూమ్ పోయినా నేను బాత్రూమ్ పోయి ఇంట్లో పోదామని ఇటు మరినా దర్వాజ దిక్కు మరినాక ఆడ జోరు సంచి తట్టుకాడికి వచ్చిండు. ఇట్లా మెడలోంచి నోరు మూసిండు, లాగిండు తాడు 3 తులాలన్నర పుస్తే 1/2 తులము తాడు 3 తులాలు. 5 గంటలకు జరిగింది, పొద్దున 5 గంటలకు. పొద్దుగాల పాలకు అని అంటే ఇక సరే అని నువ్వు బాత్రూమ్ పోయింది కదా అని నేను కూర్చున్నా. ఇక కీక పెడితేనే ఉంది, నేను ఉరుకొత్తనే ఉన్నా. కథ గోడ మీకెళ్ళి దుంకి ఉరుకుతూనే ఉండు. అని ఎంబడి ఆడి దాకా ఉరికిన, పాస్పోర్ట్ సెంటర్ దాకా, బైపాస్ దాకా, 5 దాకా ఉరికిన. సాయి మల్లె.